ఆడిపుత్యం. మైండ్ యువర్ వర్డ్స్, ఓకే? టాక్ టు మీ నాన్సెన్స్. అసలు నీకు బ్రెయిన్ లేదు, అన్హెల్దీ మొత్తం అంతా కూడా, కొంపులో అంతా కూడా అన్హెల్దీ అంతా కూడా, అంత చెత్త చెదారం. అసలు డోంట్ టాక్, ఐ సే షట్ యువర్ మౌత్. ఏమనుకుంటున్నావు అసలు? నాకు అర్థం కాదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసేస్తే మేము ఇష్టం వచ్చినట్టు మేము చూసుకుంటూ కూర్చోవాలా? ఆ కేప్, ఇన్విజిబుల్ కేప్ ఏదో ఇచ్చావు కదా, ఆ కేప్ మా మొహం కొట్టు మేము వేసుకుని కూర్చుని చూస్తాం. ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకు నువ్వు ఆగు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తావు అంటే, ఆ పవన్ ని, ఆ అమ్మాయి పేరేంటి, రీతు చౌదరిని, ఇద్దరికి సెపరేట్ గా ఒక సెట్టింగ్ వేసాలి. ఇద్దరిని అక్కడ కొట్టుకుని చావమని చెప్ప. ఎందుకంటే రోజు అదే కావాలి, నసా నసా నసా. ఆ పిల్లేమో నోరు వేసుకుని పడిపోతుంది, ఇంకేమో నోట్లో నాలుగు లేనట్టు ఆ పిల్లని బతుకాలనుకోవడమే సరిపోతుంటుంది. ఏదో గోళ మాకు అసలు. ఏంటి అసలు ఏం చెప్పమంటావు దీని గురించి? మళ్ళీ వీళ్ళందరూ వచ్చి చూస్తున్నారు, చూసా వీళ్ళందరూ ఫస్ట్ బెంచర్స్, అలాగే బ్యాక్ బెంచర్స్ కూడా ఉంటారు నా సబ్స్క్రైబర్స్ లో. వీళ్ళందరూ వచ్చి కమెంట్లు పెడతారు, ఏమండి మీరు అడ్డన్ రివ్యూ పెట్టట్లేదండి, వీఆర్ వెయిటింగ్ అండి అనుకుంటూ చెప్తారు. ఏం పెడతామండి అడ్డన్ రివ్యూ? అసలు మాదిరి గారు నోరు ఏంటి అసలు నాకు అర్థం కాదు. నిన్నటిది వాటిని కలిపి పెడేస్తాను అంతే నేను. ఇంకా అసలు ఆవిడ నోరు చూసి, ఆవిడ అరుపులు, ఆవిడ వర్డ్స్, యూసేజ్ ఆఫ్ వర్డ్స్ గురించి మళ్ళీ ఆవిడ చెప్తోంది. నువ్వు ఎలా మాట్లాడతావో తెలియదు, యూసేజ్ ఆఫ్ వర్డ్స్ వర్స్ట్ గా ఉంటాయి, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావు అనుకుంటూ శ్రీజాకి ఇవాళ చెప్పింది. ఆవిడ అసలు ఎలా మాట్లాడుతుంది కొంపలో నాకు అర్థం కాదు. నేను సంజనానేమో షట్ యువర్ మౌత్ ఏదో అంది, అలాగే ఇవాళ మైండ్ యువర్ వర్డ్స్ ఇష్టం. ఇంకా ఆవిడకి ఇష్టం అనమాట, ఫిల్టర్లెస్ టాక్. అసలు ఏమైనా కూడా బయట ఉన్న రాజా గారు మీకు దండం అండి, మీ ఇంట్లో ఉన్న రాజా గారు చచ్చిపోయిన వాళ్ళకే దండం పెడతారన్నారు, కానీ అలాంటిది ఏం లేదు సార్. ఎవరికైనా దండం పెట్టచ్చు, మీకు మాత్రం శతకోటి దండాలు. ఎందుకంటే మీ పేషెన్స్ కి, మీకున్న ధైర్యానికి మేము చాలా మెచ్చుకుంటున్నాం సార్. ఎందుకంటే మీరు సరెండర్డ్ అంతే, ఇంకా మీరు యూఆర్ జస్ట్ సరెండర్డ్ అనిపిస్తుంది మాకైతే. ఆవిడని చూస్తుంటే, మీ కొంపలో ఉన్న రాజా గారిని చూస్తుంటే యు ఆర్ జస్ట్ సరెండర్డ్, ఇంకా వేరే ఆప్షన్ లేదు. అందుకని మీకు ఇంకేం చేయలేము సార్. మీరు ఎయిర్ కోర్ తెచ్చుకున్నది మనం ఏం చేయగలుగుతాం? ఎవడో ఏం చేయలేడు. కాబట్టి ఇంకా నో కమెంట్స్. ఏమైనా కూడా నాన్న బిగ్ బాస్ నీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, కొంచెం నాగార్జున గారికి కూడా ధైర్యం సరిపోవట్లేదు, అందుకని ఏదో ఒకటి చేసి ఆవిడకి కొంచెం ఆ అరుపులు అరవడం ఆపిచ్చేసి, అలాగే కొంచెం మంచి మాటలతోటి, చెత్త మాటలు కాకుండా ఏమైనా కొంచెం మంచి మాటలతోటి ఆవిడని పదాలు యూజ్ చేయమని చెప్పాలని నేను చాలా గట్టిగా కోరుకుంటున్నాను. రెడ్ కార్డ్ ఇచ్చే, లేకపోతే ఇంకా మీరు చాలా వర్స్ట్ గా మాట్లాడుతున్నారని ఆడియన్స్ కూడా తట్టుకోలేకపోతున్నారు బయట. అందుకని మీరు కొంచెం సరిగ్గా మాటల పదజాలం బాగా ఉండాలని అనుకుంటూ చెప్పు అది. అయితే ఈ సంజన గారికి కూడా బాగానే ఇవ్వాల్సింది ఇచ్చారు. మొత్తం హౌస్ అంతా కూడా సంజన గారిని టార్గెట్ చేశారు. ఎందుకంటే షీ డిజర్వ్స్. సమ్ టైమ్స్ ఏంటంటే ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోతాం మనకు తెలియకుండానే, ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి అలా వెళ్ళిపోతుంటాం. వాడు కూడా పాపం దివ్య ఏమీ నాకు ఫేవరెట్ కాదు, ఏమీ కాదు, బట్ ఒక తోటి కంటెస్టెంట్ ని ఇలా బుల్డోజర్ లాగా ఉంది, రోల్డర్ వాట్ ఎవర్ ఏదో ఉంది అమ్మాయి ఇలా చేయడం. అవన్నీ కూడా బాడీ షేమింగ్ లెక్కలోకి వస్తాయి మన కొంపలో. బయట కూడా అంతే అనుకోండి. సో అమ్మాయి అలా చేయడము, తర్వాత సారీ చెప్పినా ఇంకా ఒకే కొంపలో ఉంటూ అది యాక్సెప్ట్ చేయాలి అంటే వర్కౌట్ అవ్వదు ఎవరికైనా సరే. సో అమ్మాయి అలా అనకుండా ఉండాల్సింది. సారీ చెప్పినా కూడా అదే ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఆవిడ లూజ్ టాక్ చేస్తోంది, మాధురి లూజ్ టాక్ చేస్తోంది. కానీ మాధురి ఏంటంటే కైకైకైకైకమని పడిపోతుందంటే, అసలు నిన్న రీతు చౌదరి మీదకి వెళ్ళిపోతే అమ్మాయి ఇలా మొహం అడ్డగం పెట్టుకుంది. అసలు వాళ్ళ ఫైట్ అయితే లిటరల్లీ లాస్ట్ సీజన్ లో విష్ణుప్రియ వాళ్ళు కొట్టుకుంది నథింగ్. అసలు నథింగ్ అంతే. వీళ్ళిద్దరికి వచ్చింది. మీ స్టార్ మా ఎడిటర్ మా మాత్రం ఇన్స్టాగ్రామ్ లో పనులు చేసుకుంటున్నాడు. అబ్బా ఏం ఫీల్ ఉందిరా, అసలు ఏం ఫీల్ ఉందిరా అనుకుంటూ దాన్ని ఎడిట్ చేసి మేము వేసుకున్నాడు మీ వాడు. అది ఇలా ఉన్నారు మీ వాళ్ళందరూ. మీరేమో అలా షాడిస్ట్ లాగా ఎంజాయ్ చేస్తున్నారు, మాకు అదే చూపించి చూడండి రా ప్లీజ్ రా చూడండి రా అనుకుంటూ, వీళ్ళేమో మేడం అడ్డన్ రివ్యూతో వచ్చేయండి మేడం ప్లీజ్ ఎంత బాగుందో మేడం అనుకుంటూ వీళ్ళు నన్ను పట్టుకుని చంపుతున్నారు. అంటే ఇక్కడికి మ్యాటర్ ఏం లేదు, అక్కడ మ్యాటర్ ఏం లేకుండా వచ్చి అడ్డన్ రివ్యూ తోటి ఏం వస్తావా అని చెప్పి, సరే ఏదో ఒకటి చేద్దాం. ఇవాళ టమాటా పప్పు మా టమాటా మొక్క నుంచి కోసి తెచ్చాను, చెర్రీ టమాటోస్ తోటి పప్పు వేస్తున్నానంటే ఇందులో చావదుంపలు సెట్ చేశారు. టమాటా పప్పు, చావదుంపలు వేపుడు, దోస ఓకే, గుమ్మడి అడియాలు వేసుకుని తినేస్తానంతే. నేను ఇవాళ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను తిందామని. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇవాళ ఎపిసోడ్. నిన్నైతే మొత్తానికి వాళ్ళందరూ వచ్చి కొంపలోకి ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళందరూ వచ్చి ఒక్కొక్కరు మంచి రీజన్స్ తోటి చెప్పారు. నాకు అందులో బాగా నచ్చింది ఎవరిది అంటే ఆశా సైనిది, అలాగే అదే ఫ్లోరా సైని, అలాగే శ్రీజ అక్కేది. చాలా బాగా ఇచ్చారు వాళ్ళిద్దరు కూడా మంచి పాయింట్స్. అసలు కళ్యాణ్కి చాలా బాగా చెప్పింది, నీకు అసలు ఏమో సిగ్గుందారా, నీకు అసలు నేను అట్లా క్యారెక్టర్ అసాసినేట్ చేశారు నేషనల్ టీవీలో, ఇంటర్నేషనల్ టీవీలోనూ, నీకు అసలు ఏం రా, నువ్వు అసలు సేఫ్ గేమ్ ఆడుతున్నావా, ఎందుకు వచ్చిందిలే అని ఊరుకున్నావా, అసలు ఎందుకు కామ్గా ఉన్నావు, అసలు ఏం ఆడుతున్నావు అనుకుంటూ బాగా ఇన్పుట్స్ ఇచ్చింది. అలాగే మాధురి గారిని బాగానే వేసుకుంది. కరెక్ట్ మొగుడు మాధురి గారికి ఎవరంటే శ్రీజానే. అందుకని శ్రీజ కాంపలో ఉన్నప్పుడు
వాళ్ళిద్దరిని పెట్టచ్చు కదా, ఒకరికి ఆప్షన్ ఉంది అన్నట్టున్న వాళ్ళిద్దరిని పెట్టామనుకో మాధురి గారికి కరెక్ట్ మొగుడు శ్రీజ. అలాగే ఇప్పుడు ఆ దివ్యను తనుజకి మధ్యలో నాన్నని దూర్చేసామనుకో మళ్ళీ వాళ్ళిద్దరు కుళ్ళు కుతంత్రాలతోటి నాన్న నాతో మాట్లాడట్లేదు అనుకుంటూ వీళ్ళిద్దరు కొట్టు చచ్చిపోతారు. ఇప్పుడు నాన్న దాన్ని బయట చూసొచ్చాడు కాబట్టి ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది మజా వస్తుంది మన అందరికి. అందుకని వాళ్ళిద్దరిని దూర్చే ఛాన్స్ ఉంటే ఏమాత్రం శ్రీజను ఉంచు, ఎందుకంటే మాధురి గారు కరెక్ట్ మొగుడు ఆవిడే. అందుకని వాళ్ళిద్దరు ఆశా సైనిను మళ్ళీ అక్కయ్య శ్రీజ చేసిన నామినేషన్ అయితే పర్ఫెక్ట్ నామినేషన్స్. అసలు ఆ రీతు చౌదరిని నిజంగా మాధురి గారిని వాళ్ళిద్దరిని కూడా సెపరేట్ గా ఇంకో సెట్టింగ్ చేసిన వాళ్ళిద్దరిని అక్కడ అరుచుకుంటూ కూర్చోమని చెప్ప, మాకు వద్దు హే రొట్టగోల చిరాకు వచ్చేస్తుంది మాకు, అరుపులు లేకపోతే పులిహార. అసలు వాళ్ళిద్దరు ఏంటి, అసలు వాళ్ళిద్దరు గోల ఏమిటి నాకు అర్థం కాదు. రీతు దీను ఆ క్యాండిడేట్ పవన్ ఏమిటంటారు వాళ్ళిద్దరు, అసలు వాళ్ళిద్దరు జోడీ కూడా ఏమంత వా సో క్యూట్ అన్నట్టుగా కూడా ఏమీ లేదు. అక్క తమ్ముళ్ళ ఉన్నారు లిటరలీ స్పీచింగ్ దే బోత్ లుక్ లైక్ బ్రదర్ అండ్ సిస్టర్. అసలు అక్కడ రొమాన్స్ ఏది, అక్కడ రొమాన్స్ ఎక్కడ కనబడుతుంది? మీరు అందరూ ఎందుకు కక్కుర్తి పడుతున్నారు, వాళ్ళిద్దరిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు. అక్కడ ఎవరిని చూసినా అబ్బాయి ఏం బాగుంది, ఎంత బాగున్నాడు రా అబ్బాయి, పిల్ల ఎంత బాగుందిరా అన్నట్టుగా ఎవడు లేడు అక్కడ. మీరు ఫోర్స్డ్ రొమాన్స్ క్రియేట్ చేసేసి మా మొహానికి రుద్దేసి చంపు తింటున్నారు మమ్మల్ని. ఆ మధ్యలో ఆవిడొచ్చేస్తుంది, ఆవిడొచ్చేస్తుంది. ఈ రీతు చౌదరి ఏమో నేను చెప్పింది అర్థం చేసుకోండి రా, ఐ డోంట్ కేర్ అనుకుంటా ఆ పిల్ల వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది కొంపలో అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దానికి తోడు నువ్వు మళ్ళీ వీళ్ళిద్దరిని దింపుతా అంటున్నావు, ఇద్దరిని దింపే. అసలు అప్పుడు ఆ తర్వాత ఏమవుతుందో చూద్దాం మనం. ఎందుకనంటే నువ్వు నాకు తెలిసి భరణి గారిని దింపుతావు, ఎందుకంటే ఆయన విన్నర్ మెటీరియల్ చేసేద్దాం. కట్అవుట్ కూడా కొంచెం మ్యాచ్ అయ్యేలాగా ఉంది కప్పు పెట్టుకోవడానికి. ఇంకెవరికి ఇస్తామా, ఆల్ లేడీస్ కి ఇచ్చే ఆనవాయితీ లేదు మనకి కొంపలో. ఓటీటీలో ఏదో ఇచ్చాము కానీ మరి నేషనల్ ఇంటర్నేషనల్ మనకి అసలు టీవీలో ఇచ్చాము అంటే ఎలా ఉంటుంది ఏంటో. భరణి గారిని తోసేద్దాం, సీజన్ కూడా తోసేద్దాం, కాసేపు మసాలా మంచి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకుంటూ నువ్వు వాళ్ళిద్దరిని తీసుకొస్తున్నావేమో నా అభిప్రాయం. సో మొత్తానికి ఇవాళ తోటి మన ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు వచ్చి నామినేషన్స్ వేసిపోయారు. అయితే ఇప్పుడు భరణి అండ్ ఇవాళ సృష్టి వర్మ కూడా వచ్చింది, ఏదో డౌన్లోడ్ చేయమంది పవన్ ని. అరే నువ్వు బుద్ధి బలం ఉంది, అదే స్క్రిప్ట్ రాసుకుని వచ్చినట్టుగా ఉంది, ఎంతసేపు అదే రిపీట్ చేస్తుందరే, నీకు ఖండబలం ఉంది కానీ బుద్ధి బలం లేదురా అబ్బాయి, నువ్వు అసలు డౌన్లోడ్ చేయి, ఖండబలాన్ని కూడా బుద్ధి బలాన్ని కూడా డౌన్లోడ్ చేసావంటే ఇంక నిన్ను అసలు ఎవడా ఆపలేడరా, అసలు రీతు చౌదరి అయితే అసలు ఆపలేదు అనుకుంటూ తెగ ఇన్పుట్స్ ఇచ్చేసింది ఎవరు మన అక్కయ్య సృష్టి వర్మ. ఇంకా అలాగే భరణి గారు వచ్చేసి చెప్పేశారు అసలు ఆ అమ్మాయి దివ్య అసలు వాళ్ళిద్దరు రిలేషన్ నేను ఏం మాట్లాడదలుచుకోలేదు, అసలు ఏమిటి చాలా చెండాలంగా ఉంది, అసలు అది అన్న చెల్లె అక్క తమ్ముడా తండ్రి కూతురా ఏమిటి అసలు ఆ రిలేషన్ కి అర్థం పర్థం లేకుండా ఉంది. మంచి అద్భుతమైన ఎఫెక్షనేట్ బాండ్ ఒకటి పెట్టేసి అక్కడ చేసే కార్యక్రమాలన్నీ మాత్రం ఏమిటో మరి చూడడానికి ఎబ్బెట్టుగా ఉంది. ఓకే అక్కడ ఏం పులిహార లేకపోవచ్చు, అక్కడ ఏం రొమాన్స్ లేకపోవచ్చు, కానీ అంత అవసరమా? మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, అంత ఏమిటి నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఇవిడ అలగడం, నాతో మాట్లాడలేదు, ఏమిటో వాళ్ళ కూతురు దగ్గరికే పోయాడు వస్తూ చిచ్చి డోంట్ టాక్ టు మీ అనుకుంటూ ఆ అమ్మాయి ఏడుపు, ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు ఎవ్రీథింగ్ ఓకేనా అన్న, ఏమిటి అంత బాగానే ఉందా అనుకుంటే ఈయన భరణి గారు బయట చూసి వచ్చాడు కదా, కొంచెం మామూలుగా ఉండొచ్చు కదా, ఏమిటో ఆల్ ఓకేనా అనుకుంటే వెళ్తే కళ్ళు తుడిచని ఇవిడేమో భేడమని ఏడవడం దివ్య. మళ్ళీ ఆ నిఖిలేశ్వరరావు వచ్చి ఈయన ఏదో నామినేట్ చేసుకుంటే ఆ పిల్లకి ఎందుకు నాకు అర్థం కాదు, మధ్యలో పానకంలో పొడకలాగా. అవునండి నేను కూడా టీంలో ఉన్నాను, మీరు వచ్చి ఊరికే మిమ్మల్ని అంటుంటే నేను ఎలా ఊరుకుంటాను అనుకుంటూ అక్కయ్య మళ్ళీ వెళ్ళి నిఖిలేశ్వరరావు తోటి గొడవ. అవసరమా అంట, నిఖిలేశ్వరరావు గౌరవ్ ఎవడో మొత్తానికి, వీళ్ళిద్దరూ నాకు కన్ఫ్యూజన్ రా, ఆ గౌరవ్ నిఖిలేశ్వరరావు ఎవడో అక్కడ మొత్తానికి ఆ హిందీ స్పీచింగ్ గాయ ఎవడో. అందుకని అక్కయ్య వెళ్ళిపోయి భరణి గారిని ఏదో ఇన్పుట్స్ ఇచ్చినందుకు వాళ్ళని వేసుకుంది. నువ్వు ఎలా చెప్తావు ఆయనకి, ఆయన ఏం కావాలనుకుని అందరి దగ్గరికి వెళ్ళిపోయి అలా నేనే ఉంటాను అనుకుంటూ మాకేం చెప్పలేదు, మేమే ప్రోత్సహిస్తే ఆయన ముందుకు వచ్చాడు అన్నట్టుగా ఈ పిల్లలు గొడవ పెట్టుకుంది. అయితే ఈ భరణి గారు తనుజ దగ్గర కూర్చుని నీకు ఎందుకు రా అసలు నాకు అర్థం కాదు, నువ్వెవడు దూరం అన్నాడు పానకంలో పుడకలాగా, అబ్బాయి వచ్చి నాకు కదా చెప్తుంటా అంటే అప్పటికి కూడా ఆగట్లేదు దివ్య. ఆగకుండా అక్కయ్య మీరు ఉండండి సార్ మీరు ఉండండి, ఆ టీంలో నేను కూడా ఉన్నాను, మిమ్మల్ని అంటే నన్ను అన్నట్టే అనుకుంటూ అక్కయ్య ఓ ఎక్స్ట్రాగా ఫీల్ అయిపోయింది. వాళ్ళు నాకు ఏమైనా కూడా చిరాగ్గా ఉంది ఆ పిల్లని చూస్తుంటే, చెప్పకపోవడమే అంటే అసలు అవసరం లేదు. అక్కడ ఆ పులిహార కలుపుతున్నారా లేకపోతే ఏంటి అసలు ఆ బాండ్ ఏంటో నాకేమో రోతగా ఉంది. ఆ బాండ్ అయితే నార్మల్గా ఉండొచ్చు, కొంచెం మెచ్యూర్డ్గా, వాళ్ళకి అది ఏమి లేకుండా ఏంటో చిన్నపిల్లల్లాగా ఏడ్చేసి బెంగలు పెట్టుకున్నట్టుగా ఓవర్ యాక్షన్ లాగా ఉంది, చెత్తలాగా. సరే ఇప్పుడు మొత్తానికి ఓవరాల్ గా ఇవాళ ఎపిసోడ్ లో చూసుకోవాల్సింది ఏంటయ్యా అంటే హౌస్ అంతా కూడా సంజనాని టార్గెట్ చేశారా, అది కాన్సెప్ట్. అయితే ఈ పెద్దనేమో మసాలా లేదురా, ఏం
ఏంటో ఎంతసేపు మాధురిని ఏం చూస్తాను రా చిరాగ్గాను. అందుకని భరణిని అలాగే మరి శ్రీజాక్కని కూడా దింపుదాం లోపలికి. అసలే గొడవలు చేసేసారు బయట శ్రీజాని తీసుకెళ్ళిపోతే, అందుకని దింపేద్దాం, కొంపలోకి దింపేసి మళ్ళీ వీళ్ళిద్దరిలోంచి ఎవరిని కొంపలో పెట్టాలని కొంపలో ఉన్న వాళ్ళని అడుగుదాం రా, అప్పుడు వాళ్ళు ఏమో పాయింట్స్ చెప్తారు కదా అనుకుంటూ ఒక కక్కుర్తి పడ్డాడు మనోడు బిగ్ బాస్. అయితే వాళ్ళందరూ వచ్చి నేను ఒకవేళ కొంపలోకి వీళ్ళిద్దరిలో ఎవరైనా తీసుకోవాలి అంటే ఏ సజెషన్ ఇచ్చి తీసుకుంటారు అనుకుంటూ చెప్పాడు. అయితే వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చేసి మేము భరణికి ఇస్తామనుకుంటున్నామండి, భరణికి మంచి సజెషన్స్ ఇస్తాము, బాగానే గేమ్ ఆడతారు కానీ కొంచెం ఓవర్ ద బోర్డ్ వెళ్ళిపోయి కొంచెం ఏంటంటే ఎక్కువ రిలేషన్స్ ఎమోషన్స్కి బానిస అయిపోయి గేమ్ దొబ్బెట్టుకున్నాడేమోనండి, అందుకే బయటకు కూడా తోచారు. కొంచెం ఇప్పుడు బయటకు వెళ్ళి చూసి వచ్చాడు కాబట్టి ఫ్రెష్ గాను కొంచెం ఇప్పటికైనా జాగ్రత్తగా ఆడుకుంటే ముందుకు వెళ్ళిపోయి కొప్పట్టేసుకుంటాడేమోనండి అన్నట్టుగా అందరూ చెప్పడం జరిగింది, దివ్య కూడా ఇంక్లూడింగ్ దివ్య. అయితే నెక్స్ట్ మాధురి గారు వచ్చేసరి జస్ట్ షట్ అప్ ఓకే, నేను మాట్లాడతాను మీరు ఎవరు మాట్లాడకండి, మైండ్ యువర్ వర్డ్స్ అనుకుంటూ వాడు వచ్చేసి ఫస్ట్ శ్రీజాక్ నేను సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ యువర్ వర్డ్స్ ఓకే. నువ్వు ఎవరు పడితే వాళ్ళతోటి ఏది పడితే అది మాట్లాడేస్తా అంటే ఎవడు ఊరుకోడు. ఇక్కడ మేము మీకు మాటలు పడడానికి వచ్చాము మా కొంపలోకి, నాకు చాలా పని ఉంది బయట రాజా, నేను చాలా చేయాల్సిన పనులు కార్యక్రమాలు చాలా ఉన్నాయి, అందుకని నువ్వు ఇష్టం వచ్చి మాట్లాడుతా అంటే ఎవడు ఊరుకునేదని లేదు అనుకుంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసింది శ్రీజాకి. అక్కయ్య కూడా మామూలుగానే వెటకారం ఉంటుంది కదా అక్కయ్యకి. శ్రీజ అక్కయ్య వస్తూనే మాధురి గారిని కొంచెం అలా కొంచెం చిన్నగా అలా కెలికెళ్ళిపోయింది అనమాట. మాధురి గారు మీ గురించి కనుక్కున్నానండి, బయట ఎవడు కూడా తెలియదు అంటున్నారు, మరి ఎవడో అందుకని నాకు కూడా తెలియలేదండి, ఇప్పుడు వచ్చి తెలిసేసుకుంటానండి అన్నట్టుగా కొంచెం చిన్నగా అలా పోక్ చేసేటప్పటికి ఆవిడకి ట్రిగ్గర్ అయిపోయింది. అందుకని వచ్చేసి నేను చెప్తాను రా, చీర పొంగు నాకు లేదు కానీ నేను చెప్తాను శ్రీజ మైండ్ యువర్ వర్డ్స్ అక్కయ్య, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా నేను తీసుకోను అనుకుంటూ మొత్తానికి శ్రీజ అక్కయ్యని టార్గెట్ చేసి శ్రీజ అక్కయ్యకి ఇన్పుట్స్ ఇచ్చింది ఆవిడ. అయితే ఫైనల్ గా మరి వాళ్ళిద్దరిని ఉంచుతావా లేకపోతే ఒకరినే ఉంచితే ఎవరిని ఉంచుతావు, నీకు ఫేవరబుల్ గా ఉండడం కోసం భరణిని ఉంచుకుంటావేమో నాకు అనిపిస్తుంది. ఉంచుకోవడం అంటే అలా కదా అప్రదిష్ట, మామూలుగా అంటున్నాను. ఏమిటంటే ఇప్పుడు భరణి గారిని రీఎంట్రీ చేస్తావా ఏమిటనేది చూడాలి మరి. ఇంకా లేకపోతే ఉంచితే ఇద్దరిని ఉంచేసామంటే మంచి మసాలా వస్తుంది మరి, చూసుకో బంపర్ మీద జంపర్ ఆఫర్ వస్తుంది నీకు. అందుకని ఏం చేద్దామంటే మనం ఇవాళకి ఏదో లాగిచ్చాను దేవుడు దయవల్ల అమ్మయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడాను. ఎవడు నన్ను తిట్టుకోవట్లేదు, ఇవిడికి బాగా ఎక్కువైందిరా, ఇవిడికి ఏంటంటే 100K వచ్చేటప్పటికి అంతా చీటింగ్ రా ఇవిడ అంతా అనుకుంటూ ఎవడన్నా వీడియో చేసి నన్ను ట్రోల్ చేస్తాడేమో భయం వేసి చచ్చిపోతున్నాను తెలుసా నేను. అందుకని ఏం చేద్దామంటారా ఇవాళకి లాగిచ్చే, రేపు ఇంకేమైనా బాగుందంటే కనుక రేపు కూడా వచ్చేస్తాను, మాక్సిమం ట్రై చేస్తాను నేను. ఇంకా ముందు చేస్తాను, రోజుకి ఒక వీడియో అయితే కంపల్సరీ పెడతాను రా, అది నిలువుగా వస్తుందా లేకపోతే అడ్డంగా వచ్చేస్తుందా ఏమిటా అనేది మీరు వేచి చూడాల్సింది. ఈ నిలువు వీడియోకి ఎందుకు అంత అన్యాయం చేస్తున్నారు, నిలువు వీడియో కూడా మంచిదే, సంజన అన్నట్టు ఇలా అడ్డంగా వస్తేనే చూస్తారా మీరు, బాడీ షేమింగ్ టు యూట్యూబ్ వీడియోస్ ఓకే. అందుకని నిలువు వీడియో వచ్చినా కూడా అడ్జస్టింగ్ అవ్వండి. అడ్డం రివ్యూ టైం ఉన్నప్పుడు ఎందుకంటే ఉద్యోగం చేసుకోవాలి, కొంపలో వంట చేసుకోవాలి, తర్వాత మా కుక్కర్ వాకింగ్ చేయించాలి, అలాగే ముందు మాకు చాలా పెద్ద ఈవెంట్ అయ్యప్ప దీక్ష ఇవన్నీ మొదలవబోతున్నాయి, పూజలు అన్ని కార్యక్రమాలు అన్ని చూసుకోవాలి. అందుకని కొంచెం నా మీద దయ ఉంచి తిట్టుకోకుండా కొంచెం ఫోన్లో ఏదో పెట్టింది లేరా మన అక్క అనుకుని నా మీద కూడా కొంచెం దయ ఉంచి అలా లాగిచ్చేయండి రా, చేస్తాం ఏదో ఒకటైతే కంపల్సరీ చేస్తాను నేను కూడాను. అందుకని మీరు అందరూ ఏం చేస్తారంటారా జాయిగా ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా పడుకుని మళ్ళీ రేపు వచ్చేయండి, రేపటి పెట్ట గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. అమ్మయ్య బాబాయ్ మొత్తానికి మా అమ్మ అనిపించాం బాబాయ్, చాలా కష్టం. ఆదిరెడ్డి గారు ఎలా చేస్తున్నారండి బాబు, రోజుకి 4-5 వదులుతూ ఉంటారు వీడియోస్. అందుకని ఊరికే మధ్య వస్తాం మైండ్ యువర్ వర్డ్స్ ఓకే, జస్ట్ షట్ అప్.